అధ్యక్షులు నాయుడు, మిగతా వివిధ పార్టీల పెద్దలు, ప్రియమైన దివ్యాంగ ఉద్యోగులారా, విఎస్పీ ఉద్యోగులారా, విశాఖ ఉక్కు మన జాతి సంపద. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆధీనంలో ఉండడం వల్లనే ఈ కర్మాగారంలో ఎస్సీ ఎస్టీలకి 21%, మహిళలకి, దివ్యాంగులకి అందరం కూడా, ఓబీసీలకి అందరికీ రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థలో రిజర్వేషన్లు అమలయ్యే ప్రసక్తి లేదు. అందుకని మనం గౌరవ విలువలతో బ్రతకాలంటే, ఈ దేశంలో ఒక గుర్తింపు గౌరవంతో ఉండాలంటే భారత ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగాలి. కానీ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మొత్తం భారత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకాలకు పెట్టి మార్కెట్లో అందులో ఆర్ఐఎన్ఎల్ బిఎస్పీని కూడా త్వరగా అమ్మడానికి ఏర్పాట్లు చేస్తుంది. దీన్ని తిప్పుకొడుతూ ఈ రోజు దివ్యాంగులు చేసినటువంటి ఉక్కు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దివ్యాంగుల కార్మిక సంఘం చేస్తున్నటువంటి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి మా యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయీస్ అభినందనలు తెలియజేస్తూ ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఉగ్రంగా ఒక నిమిషం మాట్లాడుతున్నా కోరుతున్నాం. సభాధ్యక్షులు, దివ్యాంగుల చూసిన ఉపాధ్యక్షులు సోదరి గారికి, వివిధ సంఘాల నుంచి, ట్రేడ్ నుంచి వచ్చినటువంటి అయోధ్యరాము గారు, అలాగే గంధ వెంకటరావు గారు, పొట్టు బయటరాజు గారు, ఏఎస్ఎన్ గారు, గంగారావు గారు, తదితర సోదరులారా, ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు అత్యంత దారుణంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చెప్పడం చాలా దారుణం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వేలాది భూములు తీసుకొని ఈరోజు వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్డు పడేసి అప్పునంగా ఈ భూములు కాజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నాయి. అలాగే వికలాంగులు కూడా ఈరోజు రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు కావాలంటే ఏదైతే ప్రభుత్వ రంగంలో కొనసాగితే ఈ స్టీల్ ప్లాంట్ కానీ లేకపోతే ఇక్కడ ఏ కంపెనీ అయినా సరే ప్రభుత్వ రంగంలో ఉంటేనే వికలాంగులకి, ఎక్సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ బీసీఎస్లకి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇందులో భాగంగా నేను ఈరోజు మా అఖిలపక్ష యూనియన్ నాయకులకి అయోధ్యరావు గారికి కోరికలిగితే మా వికలాంగుల నుంచి కూడా ఒక సభ్యుడిని మీరు తీసుకొని ఈ కమిటీలో చేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.